వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ. నేను మీ అనుష. ఈ రోజు మనం వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. మనం ముందు ఎంట్రన్స్ లో రైల్వే స్టేషన్ ని చూసినట్లయితే కాకతీయ కళా తోరణం, ఇంకా రైల్వే స్టేషన్ కి సింబాలిక్ గా రైలు ఇంజన్ గానీ ప్రకృతిని గానీ చూసుకోవచ్చు. పార్కింగ్ స్థలాలు, ఇంకా 2 వీలర్స్ గానీ 4 వీలర్స్ గానీ పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లయితే మనం చేయడం చూస్తున్నాము. రైల్వే స్టేషన్ కి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఫుడ్ కోర్ట్స్ గానీ రైలు అంటే ఇంజన్లు గానీ అన్ని చూసుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ 2 వీలర్స్ కి 4 వీలర్స్ కి బ్యాటరీ రీఛార్జ్ చేసుకునే విధంగా స్టాల్స్ కూడా నిర్వహించబడడం జరిగింది, ఏర్పాటు చేశారు. ఒకసారి మనం వాటిని కూడా ఒకసారి చూద్దాం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా ప్రయాణికులకు స్వాప్ పాయింట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్ ముందు భాగం చూసుకున్నట్లయితే ఎంతో అందంగా నిర్మించబడడం జరిగింది. దీన్ని చూసుకున్నట్లయితే ఒక విమానాశ్రయ తరహాలో రూపుదిద్దుకున్నట్లు చెప్పవచ్చు. ఇక్కడ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పించారని చెప్పవచ్చు. ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే పార్కింగ్ గానీ, రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఫుడ్ కోర్ట్స్ గానీ అన్ని సదుపాయాలు కల్పించారని చెప్పవచ్చును. ఇక్కడ టాయిలెట్స్ గానీ విశ్రాంతి గదులు గానీ అన్ని ఏర్పరచడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఏంటి నిర్మాణం ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సపరేట్ గా పార్కింగ్ అనేది అందుబాటులో ఉండే విధంగా నిర్మించడం జరిగింది. ఈ నెల 22న జరిగే ప్రధాని మోదీ గారి నేపథ్యంలో వర్చువల్ విధానంలో పునఃప్రారంభిస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ అనేది తుది మెరుగులు దిద్దుకున్నట్లయితే చెప్పవచ్చు. ప్రయాణికులకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఫుడ్ కోర్ట్స్ అనేవి నిర్మించడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్నిటిని మెరుగుపరచడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో ఏర్పడినటువంటి టీ స్టాల్ వద్ద మనం ఉన్నాము. రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఎలా ఉంది వీళ్ళ బిజినెస్, ఎలా వీళ్ళు అంటే ఇక్కడ అప్రోచ్ అయ్యి పెట్టుకోవడం జరిగిందో బిజినెస్ అనేది మనం తెలుసుకుందాం ఒకసారి. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎలా బిజినెస్ అనేది మీకు జరుగుతుంది? వానలో పడితే కొంచెం స్టార్ట్ అయింది బిజినెస్. ఈ ఎండాకాలంలో చాయ్ గిరాకు డల్గా ఉంటుంది. 4 రోజులు వానలో పడితే నిన్న వానలో పడితే ఇప్పుడు రైల్వే స్టేషన్ అనేది పునర్నిర్మాణం జరుగుతుంది కదా, జరిగిన తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా గిరాకు పెరిగితే మనకు మంచిగా ఉంటుంది, గిరాకు పెరగకపోతే ఏం చేయలేము. ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ వద్ద గ్రామీణ ప్రాంతాన్ని తలపించే విధంగా బొమ్మలను చిత్రీకరించడం అనేది జరిగింది. ఒకసారి మనం వాటిని చూసుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ఇక్కడ నిర్మించబడిన ఎక్స్లేటర్స్ వద్ద మనం ఉన్నాము. ఒకసారి వాటిని చూడండి. రైల్లో వెళ్లే ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా రైల్వే క్యాంటీన్ అనేది ప్లాట్ఫామ్ వద్ద కూడా నిర్మించడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ వెజ్ మరియు నాన్ వెజ్ కూడా లభిస్తుంది. ఇప్పుడు మనం రైల్వే ప్లాట్ఫామ్ వద్ద ఉన్న ఇక్కడ క్యాంటీన్ లో చూసుకున్నట్లయితే క్యాంటీన్ ఓనర్ గారు మనతో ఉన్నారు. క్యాంటీన్ లో ఏమేమి ఫుడ్ ఉంది, ఏమేమి ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉంది అనేది ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఇక్కడ అంటే ఏమేమి మీల్స్ అయినా ఏమేమి అంటే మీల్స్ ఉన్నాయి అండ్ వాటి కాస్ట్ ఎంత ఉందో ఒకసారి మాకు చెప్తారా? మా దగ్గర వెజిటబుల్ మీల్స్ ఉంటాయి, నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి, ఇడ్లీ వడ నా టిఫిన్స్ కూడా దొరుకుతాయి. అన్నీ రీజనబుల్గా రైల్వే ఏదైతే అప్రూవల్ ఇచ్చిందో ఆ రేట్ ప్రకారమే ఉంటాయి. అన్నీ అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రైల్వే అనేది ఇప్పుడు ఇంతకు ముందు రైల్వే స్టేషన్ అనేది నార్మల్గా ఉండేది, ఇప్పుడు కొత్తగా పునరుద్ధరించుకుంది కదా. సో ఇప్పుడు ఎలా ఉంది మీ బిజినెస్? ఇంతకు ముందు దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది మేడం. ఏదైనా కూడా హైజీనిక్ అనేది మెయింటైన్ బాగా చేపిస్తున్నారు. ట్రై సిటీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రయాణికులకు సౌకర్యం కల్పించడం కోసం 12 మీటర్ల వెడల్పుతో ఓవర్ ఫుట్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది. 4 ప్లాట్ఫామ్స్ కి వెళ్లే విధంగా 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది. 4 ఎక్సలేటర్స్, 4 లిఫ్టులు అన్నిటినీ నిర్మించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రయాణ
ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా రైల్వే స్టేషన్ లో ఇవి నిర్మించడం జరిగింది. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యంగా ఇక్కడ విశ్రాంతి గదులను కూడా ఏర్పరచడం అనేది జరిగింది. ఒకసారి చూడండి. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద 25 కోట్ల రూపాయలతో వరంగల్ రైల్వే స్టేషన్ అనేది పునరుద్ధరించుకోవడం అనేది జరుగుతుంది. దాదాపు 4 కోట్ల రూపాయలతో వార్షిక ఆదాయం వచ్చే విధంగా 30,000 మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించే విధంగా రైల్వే స్టేషన్ అనేది పునరుద్ధరించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపు 20 కోట్ల రూపాయలతో విద్యుత్ దీపాలు గాని, కాకతీయ కళా తోరణం గాని, ఏనుగు చిత్ర బొమ్మలు గాని అన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2024లో శంకుస్థాపన జరిగినటువంటి ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కార్యక్రమం అనేది 2025 మే 22న పునఃప్రారంభం అనేది జరుగుతుంది. SRK డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం. SRK పన్నీర్తో SRK మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.